ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ నీళ్లే ఆ గ్రామ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అయితే సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణపురం మండల కేంద్రంలో బస్టాండ్కు వెళ్లే మార్గంలో అధికారులు సీసీ రోడ్డును మిషన్ భగీరథ పైప్ లైన్ కోసమని తొలగించారు. అయితే సీసీ రోడ్డును మళ్లీ మరమ్మతులు చేయడం మరిచారు. దీంతో బస్టాండ్లోనికి బయటికి వెళ్లే బస్సులతో రోడ్డు మరింత ధ్వంసమై పైప్ లైన్లు పగిలి మిషన్ భగీరథ పైప్లోకి మురికి నీరు వెళ్లి అపరిశుభ్రమవుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రజలు అపరిశుభ్రమైన నీళ్లు తాగి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పైప్ లైన్ను సీసీ రోడ్ను మరమ్మతు చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గణపురం మండల కేంద్రంలోని ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంకు సంబంధించి బస్సులు లోపలికి బయటికి వెళ్ళే ఈ రోడ్డు మీద సీసీ రోడ్డును మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం పలగొట్టడం జరిగింది. పలగొట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. వేసి మళ్ళీ ఆ సీసీ రోడ్డును ఏదైతే వేయడం సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ బస్సులు ఆ సిమెంట్ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళడంతో ఆ రోడ్డును ఏదైతే పైపులు తీసేసి మళ్ళీ యథాస్థితిలో దాని పునర్నిర్మాణం అనేది చేయకపోవడం వల్ల బస్సులు వివిధ వెహికల్స్ వాటి మీద వెళ్ళడంతో పైపులు పగిలి కలుషితమైన నీరు ఏదైతే మిషన్ భగీరథ నీరులో కలిసి నీరు అనేది అపరిశుభ్రం కావడం జరుగుతుంది. ఈ అపరిశుభ్రమైన నీరు తాగి ప్రజలు నానా రకాలైనటువంటి వ్యాధులకు అనారోగ్యానికి గురవుతున్నారు. తక్షణమే మండల అభివృద్ధి అధికారి కానీ మిషన్ భగీరథ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ స్పందించి పేద ప్రజల ఆరోగ్యాలతో ఆటాడకుండా త్వరితగతిన ఈ నిర్మాణాన్ని చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఆఫీసును కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.